హాయ్ అండి, నమస్తే. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత అవి దోరగా వేయించండి. కొంచెం చిటికెడు పసుపు, వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. శుభ్రంగా సాల్ట్తో కడిగిన చికెన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం. వాటర్ అంతా పోయేదాకా వేయిద్దాం. ఇప్పుడు కొంచెం కారం, సరిపడినంతే కారం వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం 3 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటరు పోయేదాకా కొంచెం కలుపుకోవాలి. ఈలోపు టమాటా కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉండిద్ది, కొంచెం గ్రేవీ కూడా వచ్చిద్ది. అందుకని నేను టమాటా వేసాను. తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాక మనం ఆ వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఈలోపు మనం మసాలా వేసుకుందాం. కొబ్బరి, చున్నులపాయి, అల్లము వేసుకొని మిక్సీ గ్రైండర్ చేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం, కలుపుకుందాము. వాటర్ వస్తున్నాయి కదా, మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో. వాటర్ అయిపోయినాయా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు కొంచెం కలుపుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూత పెడదాం. చికెన్ కర్రీ ఎప్పుడైనా ఎంత బాయిల్ అవుతే అంత టేస్టీగా ఉండిద్ది. మనం టమాటా కూడా వేసాం కాబట్టి టేస్టీగా ఉండిద్ది, గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి.
ఒక్కసారి చూద్దాము, మూత తీసి. వాటర్ అన్నీ ఇనికిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం, కొంచెం గ్రేవీ కోసం. మూత పెట్టేద్దాము. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ధనియాలు, గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండిద్దండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే గ్రేవీ పీసెస్ బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. గరం మసాలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని జల్లుకొని. చూసారు కదండి, ఎంతో యమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బ్యాచిలర్స్కైనా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇట్లా ట్రై చేయండి. గ్రేవీ కర్రీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.